హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. సో లాస్ట్ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 2.2 వచ్చేసి కవర్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ 2.3, దానికి ముందు ఉండే ఎగ్జాంపుల్స్ కవర్ చేద్దాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 11 చూడండి. షో ద సెట్స్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్. సో అప్పుడు ఏని మనము ఏ సెట్ని ఎలా రాసుకోవచ్చు? సో అందులో ఉండే లెటర్స్ ఏంటో రాయాలి. ఏ, ఎస్, ఐ, ఎన్, సో నెక్స్ట్ వచ్చేసి ఓ, టీ. సో ఇవే కదా. సో నెక్స్ట్ వచ్చేసి బి ఈక్వల్స్ టు బి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్. సో ఇప్పుడు మనకి ఈ లెటర్స్తోనే ఈ వర్డ్ ఫామ్ అవుతా ఉంది. ఏ ఉందా? ఉంది. సో ఎస్ 2 టైమ్స్ ఉంది. ఏ వచ్చేసి 3 టైమ్స్, ఎస్, ఐ 2 టైమ్స్, ఎన్ ఉంది. నెక్స్ట్ టీ ఒకసారి ఉంది. ఐ, ఓ. సో ఐ రాసినాం, ఓ రాసినాం. సో అన్నీ మనకి ఈ లెటర్స్తోనే ఫామ్ అయినాయి. సో అసాసినేషన్ అనే వర్డ్ ఈ లెటర్తో ఫామ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి బి వచ్చేసి స్టేషన్లో ఉండే వర్డ్స్ రాస్తాం. సో నెక్స్ట్ ఫస్ట్ ఏ, ఎస్, సో ఐ, టీ, ఓ. సో నెక్స్ట్ ఎన్. సో ఇప్పుడు చూడండి మనకి ఏఎస్ఐ ఎన్ఓటి. సో ఇక్కడ మనకి రెండిట్లో ఎలిమెంట్స్ సేమ్గా ఉన్నాయి. సో అప్పుడు మనము ఈ సెంటెన్స్ రాసేసి సో లాస్ట్ కంక్లూజన్ అనేది ఇవ్వచ్చు. సో ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ సేమ్. సో ఈ రెండిట్లో ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అవుతుంది. లేదా సో దీన్ని ఇంకొకటి ఎలా రాయొచ్చు ఇంకొక రకంగా ఎలా రాయొచ్చు అంటే, సో ఇక్కడ మనకి సో బి ఈజ్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అండ్ ఏ ఈజ్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు బి. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని కూడా రాయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ దీనికంటే ముందు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి ఏ ఎలిమెంట్స్ ఇచ్చినారు, బి ఎలిమెంట్స్ ఇచ్చినారు. ఇక్కడ ఓవరాల్గా మనం బాగా అబ్జర్వ్ చేస్తే సో ఇఫ్ బి సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అండ్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు బి, దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని రాయొచ్చు. అలాగే ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ సేమ్. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. సో అనేది మనం రాస్తే సరిపోతుంది. ఇక్కడ రెండిట్లో ఎలిమెంట్స్ సేమ్ ఉన్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అవుతుంది. సో ఇలా అవుతుందని మనకు తెలుసు, బట్ మనం సెంటెన్స్ ఫార్మేషన్లో ఇలా రాస్తే మార్క్స్ అనేవి పడతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ 8. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ సో ఆన్ అండ్ ఎన్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ సో ఆన్. అలాగే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా. సో 1, 2, 3 అండ్ సో ఆన్. సో ఇలా రాసుకుంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి చెక్ వెదర్ ఏ అండ్ ఎన్ ఆర్ ఈక్వల్. సో ఎన్ ఈజ్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అండ్ ఏ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అని రాయొచ్చు. సో ఓకేనా. ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ ఎన్ ఆర్ సేమ్. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అని కూడా రాయొచ్చు. ఓకేనా. కన్సిడర్ ద సెట్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చినారు. సో ఇక్కడ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ నాట్ సేమ్. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. ఓకేనా. సో అలాగే ఇంకో కండిషన్ ఏం రాయొచ్చు, బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సబ్సెట్ ఆఫ్ ఏ, అలాగే ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి అని కూడా రాయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10. సో లెట్ ఏ బి ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ స్మాలర్ దాన్ 6 అని ఇచ్చినారు. సో అంటే సో ప్రైమ్ నెంబర్స్ రాసుకోవాలి స్మాలర్ దాన్ 6 వరకు. ఏ వచ్చేసి 2, 3 అంటే 5 వరకు వస్తుంది. ఓకేనా. 6 వరకు అంటే 5 వరకే వచ్చేది. బిలో 6 వరకు అంటే 5 వరకు వస్తుంది. నెక్స్ట్ పి ఈజ్ ఏ సెట్ ఆఫ్ 30. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి 30ని. సో మనకి 5తో 5 6, 2తో 2 3s. సో మనకి ఇక్కడ 30 యొక్క ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు పి కూడా మనకి ఏమొచ్చింది, సో 2, 3, 5నే వచ్చింది కాబట్టి సో దేర్ ఫోర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ పి ఆర్ సేమ్. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి అనేది మనం రాయొచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ 2.3 అంతా కూడా ఈక్వల్ సెట్స్. సో ఈక్వల్ సెట్స్ సో ఇచ్చినవి ఈక్వల్ సెట్సా కాదా అనే దాని మీద డిపెండ్ అన్నమాట. సో దాన్ని బట్టి క్వశ్చన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 12. కన్సిడర్ ద సెట్స్ 5
సో ఫై అనేది మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ ఏ నల్ సెట్, ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఫర్ ఎవ్రీ సెట్, ప్రతి సెట్కి ఇది ఒక సబ్సెట్ అవుతుంది. ఓకేనా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1,3, బి ఈజ్ ఈక్వల్స్ టు 1,5,9, సి ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చినారు. ఇచ్చిన ప్రకారంగా ఇక్కడ మనం ఇచ్చిన బ్లాంక్స్ని ఫిల్అప్ చేయాలి. వేటితో? సబ్సెట్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఈ రెండింటితో సబ్సెట్ నాట్ సబ్సెట్, సో వీటితో మనం ఫిల్ చేయాలి. ఫై ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఓకేనా. ప్రతి సెట్కి ఫై అనేది ఒక సబ్సెట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి A-B అని ఇచ్చినారు. ఇక్కడ చూడండి AB. సో ఏలో 1, 3 ఉన్నాయి, సిలో 1, 3 ఉన్నాయి లేదా. సో దేర్ఫోర్ ఇది పెద్ద సెట్, ఇది చిన్న సెట్ కాబట్టి ఏ సబ్సెట్ బి రాయొచ్చు. ఓకేనా. ఏ సబ్సెట్ బి. సో నెక్స్ట్ ఏసి. సో ఏబి చూసుకుంటే ఇక్కడ సి చెక్ చేసినాం కదా, ఏబి చెక్ చేసుకుంటే రెండిట్లో సేమ్ లేవు కాబట్టి నాట్ సబ్సెట్. సో ఇక్కడ ఏసి ఇందాక చెక్ చేసినాం కదా, సో దేర్ఫోర్ ఏ సబ్సెట్ సి. సో నెక్స్ట్ బీసీ చూడండి 159 ఉంది. సో దేర్ఫోర్ బి సబ్సెట్ సి. ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.3 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్. సో ఇచ్చినవి ఏవి ఈక్వల్ అంటున్నారు. ఫస్ట్ A1 రాద్దాం. ఏలో ఏ వచ్చేసి ఏ సబ్సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో. సో మనకి ఏ అనేది ఏ సెట్ అంట, లెటర్ ఇన్ ద వర్డ్ ఫాలో అంటే FOLW అవుతుంది ఏ అనేది. నెక్స్ట్ బి రాద్దాము. బి కూడా మనకి ఫ్లో అనే వర్డ్ అంటే FOLW. ఓకేనా. సి కూడా మనకి ఏమవుతుంది, సేమ్ ఉల్ఫ్ కూడా మనకి సేమ్ లెటర్సే ఫామ్ అయింది. ఓకేనా. సో దేర్ఫోర్ సో ఇవన్నీ కూడా మనకి ఈక్వల్ అనమాట. సో ఇలాంటి కండిషన్లో మనం ఏం రాయొచ్చు, సో అన్నీ కూడా ఈక్వల్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి అనేది మనం రాసుకోవచ్చు. సో దేర్ఫోర్ సో ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ సేమ్. సో దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. అలాగే the elements of B and C are also same. So therefore B is equals to C. So if A is equals to B, B is equals to C అయినప్పుడు then A is equals to B is equals to C అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్ అండ్ fill up the blank in the statement given below with equal or not equal. ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్తో ఇచ్చినవి ఫిల్అప్ చేయమంటున్నారు. ఇక్కడ ఫస్ట్ చూద్దాం. ఏ వచ్చేసి 1, 2, 3 అన్నారు. బి ఏమవుతుంది, సో దీన్ని సెట్ బిల్డ్ ఫామ్లో ఇచ్చినారు, సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చినారు. మీరు రోస్టర్ ఫామ్లో రాసుకోండి. బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3. అంటే ఇక్కడ రెండు కండిషన్లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అవుతుందా. సో దేర్ఫోర్ ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని రాయొచ్చు. నెక్స్ట్ చూడండి డి. సో రెండిట్లో ఎలిమెంట్స్ సేమ్గా ఉన్నాయి. ఇక్కడ ఏబిసిడి ఉన్నాయి, ఇక్కడ డిసిఏబి ఉన్నాయి, రెండు కూడా సేమ్. సో దేర్ఫోర్ సి ఈజ్ ఈక్వల్స్ టు డి అవుతుంది. సో ఇక్కడ నుండి సి ఈజ్ ఈక్వల్స్ టు డి అంటే ఇక్కడ రాయొచ్చు సి ఈజ్ ఈక్వల్స్ టు డి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ వచ్చేసి ఏఈఐఓయు, ఎఫ్ వచ్చేసి సెట్ ఆఫ్ వొవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. సో ఇవి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో వొవెలే కదా. సో అంటే ఎఫ్ వచ్చేసి మనకి ఏం రాసుకోవచ్చు, ఏఈఐఓయు అనేది రాయొచ్చు. ఓకేనా. సో దేర్ఫోర్ ఇప్పుడు ఫిల్అప్ చేద్దాం. ఏఈ నాట్ ఈక్వల్ కదా. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. సో నెక్స్ట్ డిఎఫ్, సో డిఎఫ్ సో ఇవి కూడా నాట్ ఈక్వల్. సో అలాగే ఎఫ్ఏ, సో ఎఫ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఇక్కడ ఎఫ్లో ఏఈఐఓ ఉంది, ఇక్కడ ఏమో 1, 2, 3 ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. సో అలాగే డిఈ, సో డి ఇక్కడ డిసిఏబి ఉంది, ఇక్కడ ఏఈఐఓయు ఉంది. సో ఇక్కడ కూడా మనకి నాట్ ఈక్వల్ అనమాట. సో ఎఫ్బి, సో ఎఫ్బి చూడండి, ఇక్కడ ఏమో ఏఈఐఓయు, ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉంటే ఇక్కడ వచ్చేసి మనకి 1, 2, 3 ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కూడా నాట్ ఈక్వల్. ఓకేనా. సో ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 3 ఇచ్చినారు. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఆర్ నాట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబిసిడి ఉంది, ఇక్కడ డిసిఏబి ఉంది. ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ ఆర్ సేమ్. సో దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఓకేనా. ఇక్కడ నుండి మనం ఏం రాయొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఇక్కడ కూడా చూస్తే 4, 8, 12, 16. ఇక్కడేమో 8, 4, 16, 18 అన్నారు. సో ఇక్కడ 12, 16, ఇక్కడ 16, 8 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి అని రాయొచ్చు. సో ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. సో మీరు నార్మల్ ఫామ్లో రాయాలి. ఇక్కడ చూస్తే ఎక్స్ అనేది ఒక పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్. సో అది కూడా ఎంతవరకు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అన్నారు. అంటే 2, 4, 6, 8 ఇక్కడ కూడా మనకి
ఇవే ఉంటాయి. సో దేర్ ఫోర్ బీ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ చూడండి ఫోర్త్ వన్, ఎక్స్ వచ్చి దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10 అంటే అన్సో ఆన్ రాసుకోవచ్చా, 10, 20, 30 అన్సో ఆన్ రాసుకోవచ్చు ఏని. ఇక్కడ బీ చూస్తే మనకు అలా లేదు. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బీ, ఇక్కడ ఏమో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీ అని రాసుకోవచ్చు. ఓకేనా. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీ, ఇక్కడ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బీ. సో ఇక్కడ చూడండి స్టేట్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్. సో ఇవి ఇక్కడ అన్ని నాట్ ఈక్వల్ ఇచ్చినాడు, ఎందుకో రీజన్ రాయమంటున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎక్స్ అనేది ఎలా ఉండాలంటే ఎక్స్ కంటే 1 కంటే పెద్దదై ఉండాలి. అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు రాసుకోవచ్చు. ఓకేనా. 10 కంటే చిన్నగా ఉండాలి అన్నారు ఎక్స్. ఓకేనా. 1 కంటే పెద్దగా, 10 కంటే చిన్నగా అంటే ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఫిల్అప్ చేద్దాం. 2n+1 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. సో ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ మనకి కంటిన్యూటీ అనేది ఫామ్ అవుతుంది. సో చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో దేర్ ఫోర్ ఇక్కడ 2 ఇంటూ న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 2 ఇంటూ 1 అంటే 2 + 1 అంటే 3. సో నెక్స్ట్ ఏమవుతుంది, 5 వచ్చేసి వస్తుంది. సో 2 2 + 4, 4 + 1 5. సో ఆడ్ నెంబర్స్ అనేవి వస్తాయి, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. ఆడ్ నెంబర్స్ అవి కూడా 1 నుంచి కాదు 3 నుంచి అనేవి వస్తాయి. సో నెక్స్ట్ చూడండి ఎక్స్ వచ్చి దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15. సో మల్టిపుల్ ఆఫ్ 15 అంటే 15, 15 1s 15, 15 2s 30, 15 3s 45. సో ఇది కూడా మనకి ఎంతవరకు అని చెప్పలేదు కాబట్టి ఇది కూడా కంటిన్యూటీ అనేది వస్తుంది. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఎంతవరకు, ఎండింగ్ అనేది ఇవ్వలేదు, స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఇవ్వలేదు. సో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయ్యి 2, 3, 5, 7 అన్సోన్. ఇది కూడా మనకి కంటిన్యూటీ ఫామ్. ఓకేనా. సో దేర్ ఫోర్ ఇక్కడ స్టేట్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్. సో ద LHS and RHS sets containing different elements. సో ఇక్కడ చూస్తే మనకి ఓవరాల్గా చూడండి ఇది LHS, ఇది RHS సెట్. సో ద LHS సెట్ అండ్ RHS సెట్ does not have same elements. సో దేర్ ఫోర్ ఇవి రెండు నాట్ ఈక్వల్ అనేది చెప్పచ్చు. ఇక్కడ కూడా అంతే, మనకి ఇక్కడ 2, 4, 6, 8, 10 అనేది ఉంది, ఇక్కడ 3, 5, 7, 9 అనేది ఉంది. సో ఇక్కడ ఇక్కడ LHS సెట్లో ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 1 కాకుండా రిమైనింగ్ అంతా కూడా ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి రాంగ్. ఇక్కడ చూస్తే 5, 15, 30, 45 ఇంతవరకు లిమిట్ ఉంది, బట్ ఇక్కడ అన్నీ వస్తున్నాయి, 15 టేబుల్ అంతా కూడా వస్తుంది కాబట్టి ఇది కూడా నాట్ ఈక్వల్. ఓకేనా. సో లేదా మీరే నేమ్ ఇచ్చుకొని ఇది ఏ ఇది బి అనుకుంటే, సో బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఏ, లేదా బి డస్ నాట్, బి నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ, అలాగే ఏ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి అని కూడా రాయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఫోర్త్ వన్ కూడా. సో ఇక్కడ మనకి 2, 3, 5, 7, 9 ఉంది. సో ఇక్కడ వరకు చూసుకుంటే ఇక్కడేమో 2, 3, 5, 7 సో రిపీట్ అవుతూ ఉన్నాయి ఇక్కడ మనకి కంటిన్యూటీ అనేది ఉంది. సో దేర్ ఫోర్ ఇవి రెండు నాట్ ఈక్వల్ అనేది చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. సో ఇక్కడ మనకి అన్నీ ఇచ్చినారు. సో ఏవి వేటికి సబ్సెట్ అని అంటున్నారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ తీసుకుంటే బి ఈజ్ ఈక్వల్స్ టు పీక్యూ కదా. సో బీకి మనకి బి సబ్సెట్స్ ఏవేవి అవుతాయి, ఫస్ట్ వచ్చేసి నల్ సెట్, వెరీ ఇంపార్టెంట్. నల్ సెట్ వచ్చేసి బీకి ఒక సబ్సెట్, అలాగే పి ఎలిమెంట్ వచ్చేసి బీకి ఒక సబ్సెట్, అలాగే క్యూ ఎలిమెంట్ వచ్చేసి బీకి ఒక సబ్సెట్ అవుతుంది, అలాగే పీక్యూ సేమ్ సెట్కి ఒక సబ్సెట్ అవుతుంది. ఓకేనా. సో అలాగా ప్రతిదీ కూడా మనం రాసుకోవాలి. ఇప్పుడు ఇది రాస్తున్నాం కదా, రిమైనింగ్ కూడా అన్నీ అలానే రాయొచ్చు. సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ వచ్చేసి సి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కామా వై కామా జెడ్. సో వీటికి ఏవేవి సబ్సెట్స్ అవుతాయి అంటే ఫస్ట్ వచ్చేసి నల్ సెట్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్, నెక్స్ట్ వచ్చేసి వై, సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ కామా వై, సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ కామా వై కామా జెడ్. సో ఇవనేది మనకి సబ్సెట్స్ అవుతాయి. ఓకేనా. అలాగే డి రాయొచ్చు, సి కూడా రాయండి ఇలా అని. సో నెక్స్ట్ కూడా ఎఫ్ కూడా రాయండి. ఇక్కడికి మనకి ఎక్సర్సైజ్ 2.3 అనేది ఫినిష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.